రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతూ ఉండడంతో పుట్టెడు దుఃఖంలో రైతన్నలు మునిగిపోతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతూ ఉండడంతో ఎలాగైనా పంటను కాపాడుకోవాలని వాటర్ ట్యాంకర్ల సహాయంతో కొంతమంది రైతులు ఎండిపోతున్న పొలాలకు నీటిని పోస్తున్నారు. కొంతమంది బోరు బావులు తవ్వించడం చేస్తున్నారు. ఏం చేసినప్పటికీ తమ పంటలను రక్షించుకోలేకపోతున్నామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. కోనరావుపేట మండలం వ్యాప్తంగా సుమారు 58 ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులు నష్టపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. మట్టిమల గ్రామానికి చెందినవాడిని కోనరావుపేట మండల్ 5 ఎకరాల పొలం చేసిన 2 బోర్లు వేసిన ఫెయిల్ అయినాయి. కొత్త బోర్ కూడా అదుగో ఇక్కడ కనిపిస్తుంది. కొత్త బోర్ కూడా 350 ఫీట్లు వేసిన నీళ్లు రాలేదు. కొత్త మోటార్ తెచ్చిన వాటర్ కూడా రాలేదు. కోనరావుపేట మండలకు చెందిన వాడిని నేను. మట్టిమల గ్రామానికి గ్యారె రాములు నేను. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలలో కూడా ఈ మాదిరిగా ఎండిపోయింది. ప్రభుత్వం ఏదైనా దయచేసి చాలామంది రైతులు కూడా గురవుతారు. అందరికీ ఏదైనా న్యాయపరంగా ఏదైనా చేయాలి గవర్నమెంట్ కానీ నేను ఇడికి మనవి చేసి వాదిస్తున్నా. ఇంతే సంగతులు. నా పేరు సాసాల గంగరాజు, సుద్దాల గ్రామం, కోనరావుపేట మండలం. 2 ఎకరాలన్నర పొలం వేసినాను. అందులో గ్రౌండ్ వాటర్ పడిపోయి ఒక బోరు మొత్తం ఎత్తిపోయింది. ఒక బోరు ఒక బావికి 2 ఎకరాలు వాడుతుంది. నీళ్ళు సరిపోక ట్యాంకర్ తోటి నీళ్ళు జరగొట్టి పంటను రక్షించుకుంటుంది. 60 వేలు ఎండిపోయింది ఆల్రెడీ మరి.